అంటే ఇవి ప్రధాన ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా ద్వాదశ ఆదిత్యులు? లోలార్క ఆదిత్యుడిదైతే అందరూ తీసుకెళ్తారండి. ఆదిత్యుల దేవాలయాలకి వెళ్ళాలి మేము అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్లేది లోలార్క గుండం దగ్గరికి. అది ఎందుకంటే పక్కనే ఉంటుంది, ఆటో వెళ్తుంది. దాని దగ్గర నుంచి మిగతావన్నిటినీ కూడా కొన్ని చిన్న సందులలో వాటిల్లో ఉన్నాయి. అందరికీ కూడా ఆ పక్కనున్న వాళ్ళే ఈ సందులో ఉన్నాయి, ఆ సందులో ఉన్న వాళ్ళకి కూడా తెలియట్లేదు, అలా ఉన్నాయి. అయితే మనకు వచ్చేసి కాశీలో ఇంకా చూసుకుంటే ధూళి దర్శనానికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి? ధూళి దర్శనం అసలు ఏ దేవాలయానికైనా ముందు ధూళి దర్శనం చేయాలని అంటారండి. ధూళి దర్శనం అంటే వెళ్ళగానే మనము మన సామాన్ అంతా పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం ఆచరించక ముందు దర్శనానికి వెళ్ళిపోవాలి. అది గురువులకైనా చేయాలి, మనము భగవంతుడికైనా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు ధూళి దర్శనం చేసుకురావాలి. ధూళి దర్శనం చేసుకుంటే మనము ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మని మనం చూపించుకుంటున్నాము అని ఒక అర్థం వస్తుంది ధూళి దర్శనంలో. మేము వారణాసిలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ధూళి దర్శనానికి వెళ్ళగలిగాను. మొన్న వెళ్ళినప్పుడు దీపావళి పొద్దులు కాబట్టి చాలా విపరీతమైనటువంటి జనం అండి. మాకు మహాదేవుడి దర్శనం అవ్వలేదు, అమ్మవారి దర్శనం మాత్రమే అయ్యింది ఆ రోజు ధూళి దర్శనంది. ధూళి దర్శనం ఏ దేవాలయానికైనా ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందు మొదటి దర్శనం ధూళి దర్శనం చేసుకోవాలి అని అంటారు పెద్దలు. కాశీ వెళ్ళగానే గంగా ఘాట్లు అంటారు. ఈ గంగా నది కాశీలో ఉన్నటువంటి ఘాట్లకి ఉన్న విశిష్టత ఏంటి? గంగా నది కాశీలో ప్రత్యేకమైంది, అది అందరికీ తెలిసిన విషయమే. దాని ప్రత్యేకత అది మామూలుగా మనం చూస్తే ఇలా హిమాలయాల నుంచి కిందికి వస్తున్నప్పుడు గంగ దక్షిణం వైపుగా లేదా దక్షిణ వాహిని మళ్ళీ అదేమంటారు సౌత్ ఈస్ట్ అంటారు కదా, అలా వస్తూ ఉంటుంది. కానీ వారణాసి దగ్గర మాత్రం కొంత దూరం కాశీ ఉత్తరం వైపుకు గంగ ఉత్తరం వైపుకు తిరుగుతుంది. ఉత్తరం వైపుకు తిరిగినప్పుడు దాని పక్కన ఒడ్డున వారణాసి ఉంది. అంటే మనము గంగ వైపు తిరిగితే మనకి దక్షిణామూర్తి మన ఎదురుకుండా ఉన్నట్టు ఉంటాడు. దక్షిణామూర్తి దక్షిణం చూస్తూ ఉంటారు కదా భగవానుడు. దక్షిణామూర్తి అంటే ఏంటండి, జ్ఞానం ఇస్తున్న ఆయన. మౌనంగా ఉన్నా కూడా మనకి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయనని మనము స్తోత్రాలతోనూ మరోతోనూ అర్చించక్కర్లేదు, ఆయన ముందు కూర్చొని ధ్యానం చేస్తే చాలు. కాబట్టి ఆ రకంగా కూడా వారణాసిలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలు. రకరకాలైనటువంటి ఎన్నో సేవలు అవి చెయ్యక్కర్లేకుండా ఎవరైనా సరే వెళ్ళి వారణాసిలో కళ్ళు మూసుకొని మహాదేవుణ్ణి ధ్యానిస్తే ఆయన వాళ్ళకి మోక్షం ఇస్తాడు. ఆ రకంగా గంగ అక్కడ ఉత్తరవాహినిగా ఉండడం ఒక ప్రత్యేకత. అయితే గంగ ఆ ప్రవహించే తీరంతా ఒక 6 కిలోమీటర్ల దూరంలో దాదాపు 86 ఘాట్లు. ఇంతకు పూర్వము నేను అనుకోవడము వారణాసికి వెళ్ళాలనేది మనకి హిందువులకి ఒక గొప్ప సంకల్పం ఉండేది. వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు కొన్ని గంగా తీరాన భవనాలు నిర్మించుకున్నారు అనుకుంటా రాజులు. అవి ఈనాడు ఘాట్స్గా వాళ్ళ పేరు మీదనే నిలబడి ఉన్నాయి. అలాంటి ఘాట్స్లో ముఖ్యమైన ఘాట్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్, అది కాకుండా విజయనగర రాజులది ఒక ఘాట్ ఉంది, అహల్యాబాయి ఘాట్ ఒకటి ఉంది, హోల్కర్ ఘాట్ ఉంది, ఆనందమయి ఘాట్ ఒకటి ఉంది, రాజా ఘాట్, చాలా ఇలా ఘాట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. నారద్ ఘాట్ ఒకటి ఉంది, మున్షీ ప్రేమ్చంద్ పేరు మీద ఒకటి ఘాట్ ఉంది, దశాబ్దమేధ్ ఘాట్, అవన్నీ చాలా మీర్ ఘాట్, అసీ ఘాట్, పంచగంగా ఘాట్, ఇలా చాలా ఘాట్స్. ప్రతి ఘాటు దాని ప్రాముఖ్యత దానికి ఉంది. ఘాట్ అంటే గంగా తీరం, దానికి వాళ్ళు ఆ పేరు పెట్టారు. ఆ తీరంలో అక్కడ జరిగినటువంటి ఇంతకు పూర్వం ఎప్పుడో చరిత్రలో జరిగిన దాని మూలంగా ఆ ఘాట్కి ప్రాముఖ్యత వచ్చింది. ఆ రకంగా ఘాట్లు చాలా పవిత్రమైంది. మనము అసలు ప్రపంచంలో ప్రతి వాళ్ళని ఆకర్షిస్తున్నవి గంగా ఘాట్సే. అయితే అమ్మ, గంగా హారతికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? గంగా హారతి కూడా చరిత్రలో ఎప్పటి నుంచో గంగని దేవతగా పూజ చేస్తాం కాబట్టి గంగా హారతులు ఇవ్వడం అనేది మొదలైంది. అది 1900 బిగినింగ్లో నుంచి కూడా చరిత్రలో లిఖించబడి ఉంది. అంతకు పూర్వం ఎప్పటి నుంచో ఉన్నా కూడా అక్కడ అమ్మవారిలాగా గంగకి కూడా షోడశోపచారం చేస్తారండి. ముందర చేసి నక్షత్ర హారతి, నాగహారతి, చంద్రహారతి ఇలాంటి హారతులన్నీ ఇస్తారు. ఆ హారతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు గంగకే కాకుండా పంచభూతాలకి హారతులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా వేరే ఆ పరమాత్మని ఎదురుకుండా ఊహించుకుంటూ
చేస్తారు. వాళ్ళు మన ముందు చేస్తున్నా కూడా మనల్ని చూస్తున్నట్టుగా మనతో కనెక్ట్ అయినట్టుగా ఉండదు. వాళ్ళు కేవలం పరమాత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మకే చేస్తున్నట్టుగా చేస్తారు. ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడ. భజనలు అవి ఉంటాయి. అది ఒక గొప్ప ఆకర్షణ కూడా అసలు గంగా హారతులు కాశీలో వారణాసి వరకు. అవి మనకి రిషికేశ్లో కూడా హారతులు ఇస్తారు, మిగతా పైనంతా కూడా గంగా హారతులు ఇస్తూనే ఉంటారు. కానీ వారణాసిలో ప్రత్యేకంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి విన్యాసం అది అమ్మవారికి చేస్తున్నటువంటి షోడశోపచారం గంగా మాతకి. మా వారణాసి అనగానే వారాహి మాత అంటారు కదా, వారాహి మాతకున్న విశిష్టత ఏంటి వారణాసిలో? వారాహి మాత గురించి మనకి లలితా సహస్రనామాల్లో వస్తుంది చూసారా. లలితాదేవి యొక్క సైనాధ్యక్షురాలు అని వారాహి మాత గురించి చెప్తారు. వారాహి మాత అంటే వరాహము ముఖముగా శరీరం అంతా మానవ శరీరంగా ఉన్నటువంటి అమ్మవారు. ఆవిడ్ని గ్రామదేవత అని చెప్తారు, వారణాసి గ్రామదేవత అని. వారాహి దేవాలయాలు మనకి భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయండి. 2-3 కన్నా లేవు. 3 దేవాలయాలు ఏమో ఉన్నట్టున్నాయి. ఒకటి తమిళనాడులో అక్కడ ఉంది, ఇంకోటి వారణాసిలో ఉంది. ఈ వారణాసిలో ఉన్న వారాహి మాత దేవాలయం చాలా ముఖ్యమైన దేవాలయం. ఆ దేవాలయం కూడా తెరిచి ఉండే సమయం చాలా తక్కువ. అది తెలుసుకోవడం కూడా కొంచెం కష్టము. చాలా తక్కువ మంది ఆ దేవాలయం దర్శిస్తూ ఉంటారు. మామూలుగా అందరూ మన అమ్మవార్లు ఇద్దరిని అంటే అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని, తర్వాత విశ్వేశ్వరిని, ఆ తర్వాత గణపతిని, కాలభైరవుని దర్శించి వచ్చేస్తూ ఉంటారు. కానీ వారాహి మాత దేవాలయాన్ని కూడా దర్శించుకోగలిగితే వాళ్ళ సాధనలో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఆ తల్లి దేవాలయము వెళ్ళడానికి కష్టము, ఆ దర్శించుకోవడానికి కష్టము. ఎందుకంటే చాలా తక్కువ సమయం తెరిచి ఉంచుతారు వాళ్ళు. ఉదయం 6 నుంచి 8 మధ్యలోనే తెరిచి ఉంచుతారు, మిగతా సమయం అంతా మూసేసి ఉంచుతారు. కారణం ఏంటంటే ఆ తల్లి గ్రామదేవత రాత్రిపూట వారణాసి అంతా తిరిగి రక్షిస్తూ ఉంటుందట. అందుకని ఆవిడ్ని ఉదయం డిస్టర్బ్ చేయకూడదని ఉదయమే 2 గంటలు మాత్రమే దర్శనానికి ఉంచి మిగతా సమయంలో మూసేస్తారు ఆ దేవాలయాన్ని. అక్కడికి వెళ్ళడానికి అది మీర్ఘాట్ నుంచి వెళ్ళాలండి. మీర్ఘాట్ నుంచి మెట్లు ఎక్కి ఇలా వస్తూ ఉంటే వెడం వైపున త్రిపుర ఘాట్ అని కనిపిస్తుంది. అక్కడ వారాహి దేవాలయం అని చిన్న సందు, అది కూడా మళ్ళీ చాలా చిన్న సందు ఉంటుంది. మామూలు మెట్లెక్కి ఇలా పైకి వచ్చాక వెడం వైపుకి తిరిగి మీరు మళ్ళీ తిరిగి కాస్త మెట్లుగానే ఉంటాయి. అది పైకి ఎక్కితే చిన్న సందు వస్తుంది. ఆ సందు మొదట్లో చాలా చిన్నగా తెలుగులో రాసి ఉంది వారాహి మాత దేవాలయము అని. తెలుగులో ఉంది. మిగతా ఎక్కడ హిందీలో అక్కడ ఏం రాసి లేదు. ఆ దశాబ్దమే ఘాట్ నుంచి కూడా దారి ఉంది, కానీ వాళ్ళు చెప్తారు అలా లోపలికి వెళ్ళండి అని. మనకి అక్కడ ఏం రాసి ఉండదు, కనబడదు. మీర్ఘాట్ వైపు నుంచి వెళ్తే కనుక్కోవడం చాలా తేలిక. ఆ దేవాలయానికి వెళ్తే మీరు 6 కల్లా అక్కడ ఉండగలిగితే అప్పటికే పెద్ద లైన్ ఉంటుంది, కొంతమంది ఉంటారు సాధకులు. ఆ లైన్లో కూర్చొని నెమ్మదిగా వెళ్ళాలి. అక్కడ అమ్మవారు పాతాళ వారాహి అంటే ఆ తల్లిని మనం ఎదురుకుండా నిలబడి దర్శించుకోకూడదట. ఆవిడే ఉగ్రదేవత. పైపెచ్చు ఆ తల్లి చాలా శక్తివంతురాలు అక్కడ కాశీలో. కాబట్టి ఆవిడ్ని మనము చూడలేము ముందు నుంచి. ఆ లోపల ఇలా పాతాళలోక అంటే అలా బేస్మెంట్ లాంటి కింద ఉంటుంది ఆవిడ. పైన ఆ ఫ్లోర్ మన ఈ నేలకే ఇటువైపున ఇలా చిన్న కన్నాలు 2 ఉంటాయి. ఈ లైన్లు 2 ముక్కలుగా చేస్తారు. ఇటువైపు వాళ్ళు ఇటు నుంచి, ఇటువైపు వాళ్ళు ఇటు నుంచి దర్శించుకుంటారు తొంగి. ఎలా ఉంది చూడాలి అని అంటే ముందర వైపు ఒక చిన్న మూర్తిని పెట్టారు, ఆవిడ అలా ఉంటుంది చూడండి అని చెప్తారు. అంతకుమించి లోపలికి వెళ్ళి దర్శించుకుంటామని మనము పెంకిక మారం చేయకూడదు. కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారట. ఒక్కతను ఇంకా నేను వెళ్ళాల్సిందే, నన్ను పంపించాల్సిందే అంటే ఆ పూజారి చెప్పారట, మీరు ఆవిడ ముందు నిలబడలేరండి, మంచి సాధన ఉండి గొప్ప సాధకులు మాత్రమే ఆ తల్లి ముందు నిలబడగలరు, మీరు వెళ్ళకూడదు అని. అంటే ఇతను చాలా బాగా అల్లరి చేసి దెబ్బలాడి మొత్తానికి ఆ కిందికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత అతను కథలు చెప్తారు అక్కడ, మతిస్థిమితం తప్పింది అని అక్కడ లోకల్గా చెప్పారు నాకు. అందుకని మీరు అల్లరి చేయకండి, మేము చూస్తామని, మీరు ఇలా పైనుంచి తొంగి చూసి అమ్మవారిని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. కనిపిస్తుంది అమ్మవారు స్పష్టంగా? అంటే స్పష్టంగా అంటే మనకి ముఖము పాదాలు అవి కనబడతాయండి. ఒకవైపు నుంచి చూస్తే పాదాలు కనబడతాయి, ఒకవైపు నుంచి చూస్తే ముఖం కనబడుతుంది. ఎలా ఉంది అమ్మవారిని చూడడానికి మన ఎదురుకుండా ఒక చిన్న విగ్రహం పెట్టారు కాబట్టి ఆ తల్లిని అక్కడ చూడడమే. మొత్తం కిందికి వెళ్ళి చూడడానికి మాత్రం గొప్ప సాధకులు మాత్రమే వెళ్తారట. నాకు అంత సాధన లేదు కాబట్టి నాకు ఆ తల్లి అంతకు మించి దర్శనం ఇవ్వలేదు. కానీ ఆ 2 సార్లు నేను 2 సార్లు వెళ్ళానండి. 2 సార్లు చక్కటి దర్శనం కలిగింది. నేను నమస్కారం చేసుకొని ఆ తల్లిని ప్రార్థన చేసుకొని లలితా సహస్రనామం చదువుకున్నాను అక్కడ కూర్చొని ఒక పక్కన బయట.
వచ్చాను. చాలా బాగుంటుంది. నేను నా వరకు నేను చెప్పగలిగేది ఏంటంటే, నా వ్యక్తిగతమైనటువంటి సూచన, కాశీకి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఉదయం పూట 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ దేవీ దేవతల దర్శనాలు పెట్టుకుంటే కనుక గబగబా అయిపోతాయి దర్శనాలు. ఒకటి. రెండోది ఏంటంటే, వారాహి మాతను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 8 తర్వాత దేవాలయం మూసేస్తారు కాబట్టి 7:45 నుంచే లైన్ కట్ చేసేస్తారు, వాళ్ళనివ్వరు. 8ంటికి అసలు అక్కడ ఉన్నా కూడా మూసేస్తారు తలుపులు. ఎవరన్నా నిలబడి ఉన్నా కూడా, నలుగురే ఉన్నారండి అన్నా కూడా ఒప్పుకోరు. కాబట్టి మనం 8 లోపల వెళ్ళి దర్శించుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అది కాకుండా వారాహి మాతని కొలిస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి శంక కానీ, లేకపోతే అపజయం భయం కానీ, లేకపోతే రకరకాలైనటువంటి పీడలు లేదా గ్రహ బాధలు తొలగిపోతాయని అంటారు. అమ్మవారు శక్తికి కదండి గుర్తు. అది కాకుండా వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిని పైకి తీసుకొని వచ్చాడు. అలాగా అమ్మవారు వరాహ అవతారం దాల్చింది అని అంటే, మనకున్నటువంటి అలాంటి కష్టాలన్నింటినీ తొలగించి భూమి పైకి తీసుకొచ్చినట్లుగా మనని పైకి ఉద్ధరిస్తుంది అని చెప్పి వారాహి మాతను అంటారు. ఆవిడ తాంత్రిక దేవత కూడా. మనము శాక్తేయులు కొలుస్తారు, వైష్ణవులు కొలుస్తారు, ఈ రకంగా మళ్ళీ శైవులు కొలుస్తారు. కాబట్టి వారాహి మాతని అందరూ దర్శించుకుంటారు. చాలా ముఖ్యమైన దేవత గుళ్ళలో వారాహి మాత దేవాలయం కూడా ఒకటి, తప్పక దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం.